హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొత్తిమీర చింతకాయ పచ్చడి అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, కొత్తిమీర చింతకాయ పచ్చడి అయితే చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. తప్పకుండా మీకు కనుక అవైలబిలిటీగా ఉంటే కనుక చింతకాయలు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది ఏంటి అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ అది కూడా ఏమీ యాడ్ చేయకుండా ఈ విధంగా కొత్తిమీర అనేది వేయించుకుంటున్నాను. ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయలేదండి, డ్రైగానే వేయించుకుంటున్నాను. సో కొత్తిమీర క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. చూసారు కదా, నేను దగ్గరగా చాలా ఎక్కువ తీసుకున్నాను. ఒక కట్ట వరకు తీసుకుంటే అది హాఫ్ కూడా అవ్వలేదు, చాలా తక్కువ క్వాంటిటీ అయ్యింది. తర్వాత ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో కొత్తిమీర అనేది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట, పచ్చి వాసన అనేది లేకుండా బాగా ఫ్రై అవ్వాలి. కలర్ కూడా మనకి ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. సో కొత్తిమీర అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. బాగా చల్లారి పెట్టుకోవాలండి. వేడిగా మనం మిక్సీ జార్లో వేయడానికి ఉండదు కాబట్టి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టుకుని అందులో నేను ఆయిల్ వేసుకున్నాను. 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా అవి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కనే ఆల్ అని ఉంటుంది, ఆల్ని క్లిక్ చేయండి. ఆల్ని క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి, కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులో నేను పచ్చిమిర్చి అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. కారం కోసం ఎక్కువ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకు, సో పోపు అంతా మంచిగా వేగేలాగా బాగా వేయించుకోవాలన్నమాట. నిజంగా ఈ పచ్చడి రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉందండి. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత టేస్టీగా ఉంది. సో ఇక్కడైతే మనకి పోపులు అయితే ఫ్రై అయిపోయినాయి. ఆల్రెడీ మనం చల్లారి పెట్టుకున్న కొత్తిమీర, పోపులు కూడా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. సో వాటర్ అది ఏమీ వేసుకోకుండా ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ చింతకాయ నేను పైన పీల్ అది తీసేసి ఉంచుకున్నాను, శుభ్రంగా వాష్ చేసేసి. సో ఈ చింతకాయని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. సో లోపల సీడ్స్ అవి కూడా తీసేయాలండి. సీడ్స్ తీసేసి చింతకాయల పైన పెచ్చు ఉంటుంది కదా, అది కూడా తీసేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. సో చూసారు కదా, చూడటానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఇందులో నేను వాటర్ అది కూడా ఏమీ యాడ్ చేయలేదండి, జస్ట్ డైరెక్ట్గా ఉన్నట్టుగానే గ్రైండ్ చేశాను అనమాట. సో చింతకాయలు కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఇలా మెత్తగా పేస్ట్ అనేది అవుతుంది. సో తర్వాత మళ్ళీ నేను కొద్దిగా పోపు అయితే వేసుకుంటున్నాను. వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ వేసుకుని కొద్దిగా పోపు అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఈ ప్రాసెస్ అనేది స్కిప్ చేసేయవచ్చు. సో కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు అన్నీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట పచ్చడికి. సో ఆల్రెడీ మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కాబట్టి కొద్దిగా పోపు అయితే వేసుకుంటానండి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో మంచి ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది. సో ఈ ఆయిల్ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది చూడటానికి కూడా. సో ఎమ్మీగా ఉంది, రైస్లోకి అయితే సూపర్గా ఉంది నిజంగా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక ఎలా వచ్చింది ఏంటని మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.